హలో మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా చక్కగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఒక సెషన్ ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. మనం ప్రతిరోజు కూడా అద్భుతమైన జ్ఞానాన్ని ఒక్కొక్క మాస్టర్ ద్వారా వాళ్ళ అనుభవ జ్ఞానాన్ని కూడా జోడించి ఎంతో క్లుప్తంగా మనకి అర్థమయ్యే రీతిలో ఆ బ్రహ్మ జ్ఞానం, ఆత్మజ్ఞానం మన ఒక సత్యాన్వేషణలో ప్రయాణంలో భాగంగా చక్కటి జ్ఞానం ప్రతిరోజు కూడా తెలుసుకుంటూ ఉన్నాము. ఈ రోజు మనతో సరికొత్త టాపిక్ తో శ్యామల మేడం గారు హైదరాబాద్ నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం గారు తీసుకున్న ఒక టాపిక్ బ్రహ్మ పదం త్వం ప్రవిశ విద్విత. ఈ చక్కటి టాపిక్ ద్వారా మేడం జ్ఞానాన్ని అందిస్తారు మనకి. ఇది పత్రిజీ ప్రబోధాలలో నుంచి ఒక టాపిక్ మాస్టర్స్. భజగోవిందం శంకరాచార్యులు రచించిన ఆ ఒక కావ్యాల రూపంలో ఆత్మజ్ఞానం, ఆ బ్రహ్మజ్ఞానం ఏదైతే అందించి ఉన్నారో ఆ జ్ఞానాన్ని మనం ఈరోజు మేడం ద్వారా పొందబోతూ ఉన్నాము. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే మాస్టర్స్ అందరికి. ముందుగా మనందరి మైత్రేయభూతుడు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు. అలాగే జూమ్ లో పార్టిసిపేట్ చేసిన మాస్టర్ కు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు మాస్టర్స్. మరి ఈరోజు మనం టాపిక్ లోకి వెళ్దాం మాస్టర్స్. సో నేను తీసుకున్న టాపిక్ ఈరోజు బ్రహ్మపదంత్వం ప్రవిశ విదిత్వ. సో ఇది మనకి భజగోవిందం నుంచి పత్రిజీ మనకి వివరిస్తున్నారనమాట. అంటే దీని గురించి ఏంటి అనేది మనం ఈ శ్లోకం మొత్తం చూద్దాం. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం. మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణే నహి నహి రక్షతి డుకృంకరణే. ఇక్కడ మనకి ఆదిశంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే, మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదంత్వం ప్రవిశ విదిత్వా. మా కురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలః సర్వం. మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదంతం ప్రవిశ విదిత్వా. సో ఇది పూర్తి శ్లోకం ఇది మాస్టర్స్. మనకి ఈ భజగోవిందంలో శ్లోకాలన్నీ కూడా మరి ఆది శంకరాచార్యుల వారు మరి ఎంతో చక్కగా చాలా సింపుల్ ఒక భాషలో ఒక సరళంగా మధురంగా మనకి అవి చిన్న చిన్న చురకల్లాగా హెచ్చరికల్లాగా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో వీటిని మోహ ముద్గరాలని కూడా అంటారు. ఎందుకంటే మనలో అజ్ఞానంతో ఉన్న ఆ అటాచ్మెంట్స్ ఇవన్నీ పెంచేసుకుంటూ ఉంటాం, మోహము. సో వీటిని అన్నిటి నుంచి కూడా మనము బయటపడాలి అంటే ఎలా బయటపడాలి మరి సాధన ద్వారా అనేది మనకి ఈ భజగోవిందం శ్లోకాల్లో మనకి ఆది శంకరాచార్యుల వారు మనకి వివరిస్తారనమాట. సో అసలు మనకి స్టార్టింగ్ ఆయన ఏమంటారంటే, ఇక్కడ అసలు భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణే అంటారనమాట. అంటే ఇది ఆది శంకరాచార్యుల వారు కాశీలో ఉన్నప్పుడు ఒకసారి నది స్నానానికి వెళ్ళి వస్తూ ఉండగా
ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆ డుక్రుంకరణే డుక్రుంకరణే అని వ్యాకరణ శ్లోకాలని ఆయన వల్లెవేస్తూ ఉంటారన్నమాట. అది చూసిన ఆదిశంకరాచార్యులు వారు, ఇప్పుడు నువ్వు వ్యాకరణాలను వల్లెవేస్తూ ఉంటే ఇంకా ఎప్పుడు నేర్చుకుంటావు, ఎప్పుడు జ్ఞానాన్ని ముక్తిని పొందుతావు అని చెప్పి ఆయన చూసి, ఆ వృద్ధ బ్రాహ్మణుని చూసి ఆయనకి జాలేస్తుంది అనమాట. అందుకని ఆయన ఏం చెప్తారంటే, నువ్వు ఇప్పుడు ప్రస్తుతం వల్లెవేయడం కాకుండా, వ్యాకరణాలను వల్లెవేయడం కాకుండా నీ బుద్ధిని ఆత్మ వైపు తిప్పు అని చెప్పి చెప్తారనమాట. సో ఆత్మ జ్ఞానాన్ని పొందు అని చెప్తూ, మరి ఈ లౌకికమైన మన చదువులన్నీ ఇవన్నీ కూడా ఏంటి అంటే, ఎంత చదివినా గాని ఆత్మ జ్ఞానము, ఆత్మ విద్య అంటే మనల్ని గురించి మనం తెలుసుకునే విద్య. సో అది బ్రహ్మ విద్య అన్నమాట. సో మనం ఎన్ని 100 రకాల వాటిల్లో 99 నేర్చుకున్న లౌకికమైన చదువులు, మనకి ఇవన్నీ శాస్త్రాలు ఇవన్నీ కూడా ఎన్ని నేర్చుకున్నా గానీ ఆత్మ విద్య కనుక లేకపోతే వాటి ముందు జీరో అన్నమాట. ఒక ఆత్మ విద్య ఒకటి నేర్చుకుంటే ఆ ఒకటి పక్కన సున్నాల్లాగా ఇవన్నిటికీ కూడా వాల్యూ ఉంటుంది. సో ఆత్మ విద్య అనేది ముందు ప్రతి ఒక్కళ్ళు చదవాల్సింది, ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవాల్సింది. అంటే నా గురించి నేను ఏమీ తెలుసుకోకుండా ప్రపంచం గురించి ఎంత తెలుసుకున్నా అది మనము ఏమవుతుందంటే, ఆ దృష్టి కోణం అనేది మారదు. మన దృష్టి కోణం అంతా కూడా బయట వైపుకే ఉంటుంది. ఎప్పుడైతే మరి ఆ యొక్క దుఃఖం నుంచి విముక్తి అనేది మనకి రాదు. ఎన్ని చదివినా, ఎంత ధనం సంపాదించినా, మరి ఇక్కడే చెప్తున్నారు, మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాలహ సర్వం అంట. నాకు ఇంత ధనం ఉంది, మరి నాకు ఇంతమంది నా చుట్టుపక్కల జనులు ఉన్నారు, నాతోటి ఎంతమంది బంధువర్గం ఉంది, బలగం ఉంది అనుకుని, మరి అలాగే నాకు ఎంతో చక్కటి ఏజ్, చక్కగా మరి చమక్కులిని చక్కటి యవ్వనం ఉందనేసి గర్వపడద్దు. ఇవన్నీ కూడా కాలం నిమిషంలో సర్వాన్ని హరించి వేస్తుంది అని చెప్పి అంటున్నారనమాట. ఎందుకు అంటే మనం చూస్తూనే ఉన్నాం, మనం చిన్నప్పటి నుంచి బాల్యం తర్వాత మన ఎదురుగుండానే మనకి బాల్యం వెళ్ళిపోయింది. అట్లాగే మరి యవ్వనంలోకి వచ్చాం, యవ్వనము వెళ్ళిపోతుంది. అట్లాగే మరి ప్రౌఢావస్థలోకి వస్తాం, అది వెళ్ళిపోతుంది. ఏదో ఒక టైంలో మరి ముసలితనం కూడా వస్తుంది. సో మరి శరీరాన్ని ఇప్పుడు వదిలి వెళ్ళవలసిన టైం వస్తుంది. సో మరి అలాంటప్పుడు శరీరాన్ని తర్వాత మనకి, మరి శరీరం తర్వాత ఆత్మ మరి ఏమవుతుంది, మరణం తర్వాత మరి ఆ జ్ఞానం సంగతి, మరణం తర్వాత ఏంటి అన్నది తెలుసుకోవాలి అంటే, మనం శరీరం ఉండగానే మరి జీవన్ముక్తులుగా ఉంటేనే మరి మరణానంతర జీవితం కూడా మరి బాగుంటుంది. సో దానికోసం మరి నువ్వు ఏం చేస్తున్నావు? ఎందుకంటే ఇక్కడ సంపాదించిన ధనం గాని, ఆస్తిపాస్తులు, మరి విషయాలు, మరి వ్యక్తులు, ఇవన్నీ కూడా మనం ఏది తీసుకెళ్ళలేం కదా. ఈవెన్ మన శరీరాన్నే మనం తీసుకెళ్ళలేము, ఏది తీసుకెళ్ళలేము. ఈ ప్రపంచానికి సంబంధించిన వస్తువులు అవన్నీ కూడా మనం ఇక్కడ ఉండి దీన్ని అనుభవించేస్తాము, వెళ్ళిపోతాం. సో మనతో పాటు మనం తీసుకెళ్ళగలిగేది మాత్రం మన ఒక జ్ఞానము, సాధన మాత్రమే మనతోటి వస్తుంది. మిగతా విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ ఉండడానికి మనకి సహాయపడ, ఈ జీవితం ఈ శరీరం మరి గడవాలి అంటే రోటీ కపడా మకాన్ ఇవన్నీ ఉండాలి కనుక, సో ఇవన్నీ వ్యవహారాలన్నీ ఇక్కడ శరీరం ఉండగానే ఈ శరీరంతో పాటే ఉంటాయి. శరీరంతో పాటే మరి అన్ని మనం ఏదైతే రిలేషన్స్ అనుకుంటున్నామో, మరి బంధువులని గాని, భార్య పుత్రులు, ఇవన్నీ కూడా మరి మనతో పాటు వచ్చేది కాదు. సో మరి ఈ ఆత్మ ఏదైతే ఉందో నిత్యమైనది, అది సత్యమైనది. సో దాన్ని మనం గనక, నిత్యమైనది ఏది, అనిత్యమైనది ఏది, సో నిత్యానిత్య వివేక విచారం అంటారు ఆదిశంకరాచార్యులు వారు. సో మరి ప్రతి ఒక్కళ్ళు కూడా కావాల్సింది ఏంటి, మనకి మామూలుగా మనం ఆనందాన్నే కోరుకుంటారు ఎవరైనా కానీ. జీవితంలో దుఃఖం ఉండకూడదు, ఆనందంగా ఉండాలి, మరి దుఃఖమే లేని ఆనందంలో ఉండాలి అనుకున్నప్పుడు మరి ఆనందం దేనిలో ఉంటుంది అంటే సత్యంలో ఉంటుంది. నిత్యమైన దాంట్లో, సత్యంలో మనకి ఆనందం అనేది ఉంటుంది. మనం మరి ఆ నిత్యమైన ఆనందాన్ని పట్టుకోవాలంటే, నిత్యమైన సత్యాన్ని పట్టుకుంటే మనం ఎప్పుడు ఆనందంగా ఉండగలుగుతాం. ఏది ఉన్నా ఏది లేకపోయినా, శరీరం ఉన్నా శరీరం లేకపోయినా అన్ని పరిస్థితుల్లోనూ ఆనందంగా ఉండగలుగుతాం.
కానీ అలా కాకుండా మనము అనిత్యమైన విషయాల పట్ల మనము మరి అనిత్యం అంటే ఏంటి? ఇప్పుడుండి తర్వాత పోయేది. సో అశాశ్వతమైనది ఏదైతే ఉందో ఈ శరీరము, మరి ఇది అశాశ్వతమే కదా. ఎప్పుడైతే మనము ఈ ఆత్మ శరీరాన్ని తీసుకొని వస్తుందో, మరి ఈ శరీరం అనేది ఒక తొడుగు లాంటిది ఆత్మకి. ఈ శరీరానికి మరి లోపల ఉన్న మనకి ఆ స్థూల శరీరంలో ఉన్న మరి ఈ యొక్క ఆ, మొత్తం ఆ ఫ్లష్ గాని బ్లడ్ వీటన్నిటికీ పైన చర్మం ఎలాంటి తొడుగో, మరి ఈ స్థూల శరీరము దాని వెనకాల మరి మరి సూక్ష్మ శరీరము, కారణ శరీరము ఇవన్నీ కూడా మనకి ఉంటాయి తెలుసు. మరి ఈ బాడీస్ అన్ని కూడా మనకి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, నిర్వాణమయ కోశము, మరి అక్కడ విశ్వమయ కోశము, నిర్వాణమయ కోశం. సో మరి ఈ పురుషుడు ఎవరైతే మరి ఆత్మ అనేది ప్రకృతిలోకి ప్రవేశిస్తూనే వీటినన్నిటిని కూడా మనం తొడుగులుగా వేసుకున్నాం. ఇవన్నీ తొడుగులే. సో ఇక్కడ ప్రకృతి అనేది మరి శాశ్వతమైన ఆత్మ పదార్థము, అలాగే అశాశ్వతమైన తొడుగులు ఏవైతే ఉన్నాయి మన స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం, ఈ మూడు కూడా తొడుగుల్ని మనం పైన వేసుకుని ఈ ఆత్మ తీసుకుంటుంది అనమాట. సో మరి శాశ్వతంగా ఉన్న సదా శాశ్వతమైన పదార్థమేమో ఆత్మ, అశాశ్వతమైనది ఏంటి అంటే ఈ ప్రకృతిలోకి ప్రవేశిస్తూనే జీవుడు మరి ఆ కారణ శరీరము, అక్కడ నుంచి సూక్ష్మ శరీరము, దాని నుంచి మరి స్థూల శరీరము తీసుకుంటాం. మరి అలాగే స్థూల శరీరాన్ని వదిలిపెట్టేసినప్పుడు ఏమవుతుంది? ఈ స్థూల శరీరము మనకి ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో మనకి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మరి ఈ అన్నిటికీ కూడిన ఈ శరీరం ఏమవుతుంది? శరీరం శిథిలం అయిపోతుంది. సో అక్కడ నుంచి సూక్ష్మ శరీరం, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, అలాగే మరి ఇవన్నీ కూడా అంటే మన సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అక్కడ నుంచి సూక్ష్మ శరీరం, మరి ఇంకొంచెం వెళ్ళిన తర్వాత ఆ సూక్ష్మ శరీరం నుంచి మరి కారణ శరీరము, ఆ కారణ శరీరం కూడా మరి కొన్ని రోజుల తర్వాత, కొన్ని పరిస్థితుల తర్వాత మరి కారణ శరీరం కూడా పోతుంది. సో మరి అంటే స్థూల శరీరం ఉన్న అవస్థలు మనకి మనం ఎలా ప్రవేశిస్తాం? గర్భంలో ఉండగా అండము పిండంగా తయారయ్యి శిశువుగా మారి మరి బాల్యంలో మనకు తెలుసు బాల్యము, యవ్వనము, ప్రౌఢత్వం, ఇందాక మనం చెప్పుకున్నట్టు వృద్ధాప్యము. సో ఇవన్నీ కూడా అవుతుంది. మరణ సమయం వస్తుంది, స్థూల శరీరం అంతమైపోతుంది. సో సూక్ష్మము, స్థూలము, మరి స్థూలం ఏమో కోటాను కోట్ల కణాల సముదాయం. ఇది ఎప్పుడు కూడా అనుక్షణం మరి ఒక మన శరీరంలో ఈ ఆ ఆటమ్స్ ఇవన్నీ కూడా కణాలు కూడా ఒక పక్కన పుడుతూనే ఉంటాయి, మరొక పక్క మరణిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఉన్న కణం ఇంకొంచెం ఒక సెకండ్ లో మళ్ళీ ఆ కణం ఉండదు, ఆ సెకండ్ లో ఉండకపోవచ్చు. ఉన్నదంతా కూడా ఎప్పుడు ఏంటంటే మారుతూనే ఉంటుంది. ప్రకృతిలో స్థిరత్వం అనేది లేదు మనకి. ప్రకృతిలో ఏదైనా కానీ మన స్థిరత్వాన్ని మనము చూడాలి అనుకుంటే మనం అదే అజ్ఞానానికే చిహ్నము అని చెప్పేసి మనకి పత్రిజీ చెప్తున్నారు. ప్రకృతి ఎప్పుడు నిరంతరం, నేచర్ ఎప్పుడూ కూడా నిరంతరం కూడా మార్పే, ఉన్నదంతా మార్పే. గౌతమ్ బుద్ధుడు కూడా మనకు అదే చెప్తాడు, ఉన్నదంతా మార్పే, మార్పే శాశ్వతము. శాశ్వతమైనది ఏదీ లేదు, మార్పే శాశ్వతం. ఈవెన్ మన శరీరంలో కణాలు కూడా సెకండ్ సెకండ్ కి మారిపోతూ ఉంటుంది. మన అవస్థ కూడా మరి బాల్యావస్థ, అలా యవ్వనావస్థ, ఈ అవస్థలన్నీ కూడా రకరకాలుగా మారుతూ మరి మరణానికి చేరువవుతాము. సో ఇక్కడ మనకి ఈ అశాశ్వతత్వం అనేది, ప్రకృతిలో అశాశ్వతం అనేది మనకి కనిపిస్తూ ఉంది. సో మరి ఇక్కడ ఈ అశాశ్వతంగా ఉండడమే ప్రకృతిలో నిత్య నూతనంగా మళ్ళీ కొత్త కొత్త జీవులు పుట్టడం. మళ్ళీ ఇప్పుడు ఆకు చెట్టు ఎప్పుడైతే మరి అది వాడిపోయి ఎండిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా చిగురు వస్తుందో, అట్లాగా ప్రతిదీ కూడా పుడుతూ చనిపోతూ నిరంతరం కూడా ఈ సృష్టి అంతా కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. సో మనకి ఈ వెలుపల ఉన్న ఈ నామ రూపం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మరి అశాశ్వతం. పొరలు పొరలుగా మనం లోపలికి వెళ్తున్న కొద్దీ కూడా అక్కడ ఉన్నది శాశ్వతమైనది ఏంటంటే ఆత్మ పదార్థం ఏదైతే ఉందో అది. సో అంటే ప్రకృతి అంతా కూడా మాయ లాంటిది. మాయ అంటే ఏంటంటే ఒకప్పుడు ఉండి తర్వాత లేనిది. ఏదైతే ఇక్కడ మనం ఏంటంటే
మనం ఏమనుకుంటున్నామంటే ఇక్కడ మనం ఫిజికల్ ఐస్ తోటి చూసి మనకి కనిపించేదే ఏదైతే ఫిజికల్ ఐస్ కనిపిస్తోందో ఇదే శాశ్వతం అని మనం అనుకుంటున్నాం. మాయ ఏదైతే మన స్థూలంగా మనం చూస్తున్నామో మరి ఏమనుకుంటున్నాం మనము అశాశ్వతమైన దాన్నేమో శాశ్వతం అనుకుంటున్నాము. మనకు కనిపించింది ఎప్పుడు అది ఎలాగూ లేదనుకుంటున్నాం. అంటే ఎప్పుడు ఇది ఉండిపోయే అశాశ్వతమైన దాన్ని శాశ్వతమైనట్టుగా మనం భ్రమలో బతుకుతున్నాం గనక ఆ భ్రమలో నుంచి బయటికి రమ్మనే మనకి ఆదిశంకరాచార్యుల వారు మరి ఎన్ని చదువులు అలౌకికమైన విద్యలు కన్నా కూడా మనకి ఇక్కడ ఫస్ట్ శ్లోకంలో చెప్తున్నది ఏంటంటే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణే అంటున్నారు. అంటే నీకు మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఈ లౌకికమైన మనం చదువుకునే ఫిజికల్ వరల్డ్ మనం చదువుకునే చదువులు ఏవైతే ఉన్నాయో ఇవి ఏవి కూడా మనకి రక్షించలేవు అని చెప్తున్నారు. మరి దానికి అది రక్షించేది ఏది అంటే మనం ఎప్పుడైతే సాధన చేశామో మరి భజ గోవిందం ఆత్మ భజన చెయ్యి. గోవిందం అంటే ఇక్కడ గో అంటే ఇంద్రియాలు, విందం అంటే ఇంద్రియాలకు విందు చేసేది, అంటే ఇంద్రియాలని విందు చేసేది ఆత్మ, అంటే ఇంద్రియాలని పరిపాలించేది నియంత్రించేది. సో మనకి ఇంద్రియాలు కర్మేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలు కానీ ఇవన్నీ మన కళ్ళు ముక్కు నోరు చెవులు ఈ జ్ఞానేంద్రియాలు మరి అలాగే కర్మేంద్రియాలు చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా ఎప్పటి వరకు ఉంటాయి? లోపల ఏదైతే ఆత్మ పదార్థం మనలో చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం మనలో ఉన్నంత వరకు, మనలో ఈ శ్వాస ఆడుతున్నంత వరకు మాత్రమే ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ పరిపాలిస్తున్నది ఎవరు, దీని అన్నిటిని మేనేజ్ చేస్తున్నది ఎవరు అంటే లోపల ఉన్న ఆత్మ. అంటే ఇప్పుడు నేను చూస్తున్నాను అంటే నా కళ్ళు చూస్తున్నాయా? కళ్ళు కాదు కదా చూస్తున్నవి. మన లోపల ఉన్న చైతన్యం ఏదైతే ఉందో కళ్ళ ద్వారా చూస్తుంది. మరి ఆ కళ్ళు కిటికీలు లాంటివి. ఇప్పుడు కిటికీ ఉందంటే కిటికీ చూడలేదు, కిటికీలో నుంచి చూసేవాడు ఒకడు ఉండాలి. సో అలాగే చేతులు ఉన్నాయి, చేయి నా అంతట నేను ఆ చేతులతోటి నేను కదపలేను. సో అది ఎప్పుడు కదులుతుంది అంటే నాలో ఉన్న చైతన్యము ఏదైతే ఉందో ఆ ఆత్మ పదార్థము చైతన్యమే మనల్ని నడిపిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని మరి ఆ చైతన్యమే నడిపించేది అంతా కూడా. సో అందుకని ఇక్కడ మనకి గోవిందుడు అంటే ఎవరంటే గో అంటే ఇంద్రియాలు, విందము అంటే ఇంద్రియాలను విందు చేసేది ఏంటంటే ఆత్మ ఏదైతే దాన్ని పరిపాలిస్తుందో అన్నిటికీ. రథసారథి ఒకడు ఉండాలి. రథం ఉంది కానీ రథసారథి లేకపోతే రథం ఎక్కడికి వెళ్తుంది? కారు కొనుక్కున్న బిఎండబ్ల్యూ కారు కానీ దానికి డ్రైవర్ లేడు. ఆ డ్రైవర్ ఉన్నప్పుడే ఆ కారుకు ఉపయోగం ఉంటుంది. అలాగే మన శరీరంలో మరి డ్రైవర్ లేనప్పుడు కారులో ఎంత గొప్పగా యాక్సెసరీస్ పెట్టుకున్నా ఎన్ని కోట్లు పెట్టుకొనుకున్నా అందులో డ్రైవర్ లేనప్పుడు అది షెడ్ లోనే ఉంటుంది. సో అట్లా మన శరీరాన్ని మనం తెచ్చుకున్నాం. ఇన్ని సాధన మనకి ఇన్ని ఉన్నాయి, కళ్ళు చేతులు ముక్కు కాళ్ళు ఇవన్నీ కూడా వాటి వాటి అవయవాలు పని చేయాలన్నా వాటిలో నుంచి మనం జ్ఞానాన్ని గ్రహించాలన్నా వీటినన్నిటిని విషయాలన్నిటిని గ్రహిస్తున్నవాడు లోపల ఒకడు ఉన్నాడు. అది ఏదంటే చైతన్యము ఆత్మ పదార్థము. సో ఇక్కడ మనము ఏం చేస్తున్నామంటే బయట విషయాలకి ఏదైతే ఉన్నాయో ఆ విషయాలకి అనుభవించే వాటికే ప్రాముఖ్యత ఇస్తున్నాం. సో అంటే మనం శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మరి ఆహార సంపాదన కానీ ధన సంపాదన దాని సుఖాన్ని ఇవ్వడం కోసం లగ్జరీస్ కానీ తప్పులేదు, వీటన్నిటికి కూడా మనం ధన సంపాదన చేస్తాం. కానీ అక్కడే ఆగిపోతున్నాం. చతుర్విధ పురుషార్థాలు అని పెట్టారు, ధర్మ అర్థ కామ మోక్ష. చతుర్విధ పురుషార్థాలు అనేది మనిషి జీవనానికి చాలా అవసరం. కానీ మనమే చాలా ఏం చేస్తున్నామంటే కళ్ళకి కనిపిస్తూ ఉన్న వాటికి వస్తు ప్రపంచం వరకే మనం చూస్తూ మరి లోపల ఉన్న అంతర్ముఖం వీటినన్నిటినీ చూస్తున్న మనం చూడటానికి ఉన్న చైతన్యం ఏదైతే ఉందో దాన్ని మనం గమనించట్లేదు ఇక్కడ. సో మరి విషయాలకి వస్తువులకే నీకు ఇంత ప్రాధాన్యం ఉన్నప్పుడు మరి దాన్ని అనుభవిస్తున్న లోపల మన ఆ చైతన్యానికి మనం ఇంకెంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఆత్మ పదార్థానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి.
సో దానికోసమే కదా ఇదంతా కూడా మనలో అనుభవాల్ని ఆ, అవన్నిటిని పొందడానికి. సో మరి అక్కడ వస్తు ప్రపంచం విషయ ప్రపంచం దగ్గరే ఆగిపోకుండా మరి ఎప్పుడైతే మనము గోవింద భజన అంటే మన ఆత్మ భజన చెయ్యి, సో ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకో, మరి జీవిత కాలంలో మరి ఆ చరమ దశలో అంటే ఎప్పుడో ముసలాళ్ళే చాలా మంది అంటారు ఆధ్యాత్మికత అంటే ఆ ఇప్పుడు నుంచే ఎందుకు మీకు ఇవన్నీను, ఆ కానివ్వండి ఈ ప్రపంచం అంతా అయిపోయి రిటైర్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ పెళ్లిళ్ళు చేసి మనవాళ్ళు కూడా పుట్టేసి వాళ్ళ పెళ్లిళ్ళు కూడా చేసిన తర్వాత మరి అప్పుడు ఆధ్యాత్మికతలోకి వెళ్ళొచ్చు. కంగారు ఏముంది, అప్పుడు చేసుకోవచ్చులే ఖాళీగా అనుకుంటారు. కానీ ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి సాధన చేయడానికి అప్పుడు శరీరం సహకరిస్తుందా? మరి ఆ గ్రంథాలను సద్గ్రంథాలను చదివి ఆ జ్ఞానాన్ని మనం గ్రహించగలుగుతాం ఆ టైంలో. ఒకవేళ గ్రహించిన సాధన చేసిన అది మళ్ళీ మన జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటుందా మనకి? సో అందుకని మనం నేర్వవలసిన విద్య ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవాల్సిన విద్యే ఆత్మ విద్య, ఆధ్యాత్మిక విద్య. మొట్టమొదటి చేయాల్సింది ఆధ్యాత్మిక విద్య చేస్తే, చదివితే మనకు అన్నీ కూడా లైఫ్ లో ప్రతి ఒక్కటి కూడా ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది సరైంది, ఏది సరికాంది, ఇలా మరి ఆ 99 మనకి ఆ 100 ప్రశ్నలు ఉంటాయి. సో ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం మనకి ఆధ్యాత్మిక విద్య ద్వారా వస్తుంది. సో మరి అది లేనప్పుడు మనకు అన్ని సందేహాలు, ఇది చేయాలా అది చేయాలా, మరి సంసారం పట్ల మన దృష్టి ఎలా ఉండాలి, మరి ఈ ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలి, అన్నిటికీ ప్రతి ఒక్కదానికి సందేహాలు వస్తూనే ఉంటాయి మనకి. ఈ సందేహాలు సమాధానాలే ఉండవు, దానికి చెప్పేవాళ్ళు ఉండరు. మన ఎదురుగుండానే పుట్టి మన ఎదురుగుండానే మరి ఆ చనిపోతున్న వాళ్ళు ఉంటారు. అలాగే మరి పెద్దవాళ్ళు ముసలాళ్ళు మన ఎదురుగుండానే చనిపోతూ ఉంటారు. అయినా కానీ మనం మనం ఏదో శాశ్వతం అన్నట్టే మనం ఫీల్ అవుతూ ఉంటాం. తర్వాత సంగతి ఏంటి అనేది మనం గ్రహించం. అంటే ఈ విషయానికే మనం ఎక్కువ విషయ ప్రపంచానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం కానీ మరి ఆ లోపల ఉన్న శాశ్వతమైన మరి ఆ నిత్యమైన ఆ సత్యమైన దాన్ని పట్టుకుంటే మరి అదొక్కటి నేర్చుకుంటే ఆత్మవిద్య మిగతావన్నీ కూడా ఆటోమేటిక్ గా మనకు తెలిసిపోతాయి అన్నమాట. లేకపోతే అన్ని సందేహాలతోటి అంతా మన జీవితం అంతా కూడా గుడ్డెద్దు చేలో పడ్డట్టు అయిపోతుంది. ఏది మనల్ని మనం ముందు ప్రశాంతంగా ఉంచుకోము, పక్కన వాళ్ళని ప్రశాంతంగా ఉండనియ్యరు ఆధ్యాత్మికత లేని మరి ఆత్మ జ్ఞానం లేని వాళ్ళు. ఎందుకంటే నన్ను నేను తెలుసుకుంటే ప్రపంచం అంతా తెలుసుకున్నట్టే. సో మరి పక్కన మనుషుల్ని కూడా అర్థం చేసుకోగలుగుతారు. అంతా కూడా విద్యలోనే మరి ఆనందం అనేది పొందాలంటే మరి ఇక్కడ నిత్యమైన సత్యమైన దాన్ని ఏదైతే ఉందో దాన్ని నేర్చుకోవాలి. అనిత్యమైన దాన్ని పట్టుకుంటే ఏమవుతుంది అంటే మరి ఆ కోరికలను పొందుతాము కానీ అది నిత్యం కాదు గనక, శాశ్వతం కాదు గనక, అలాగే మన ఆనందం కూడా శాశ్వతం కాదు. ఏదో ఒక రోజుకి మరి సుఖ దుఃఖాల్లో మునిగిపోతూ ఉంటాం. ఆనందం వేరు, ఆ బ్రహ్మానందం వేరు, సుఖ దుఃఖాలు వేరు, డ్యూయల్టీస్ లోనే ఉండిపోతాం మనం. అంటే మనకి సుఖం కలిగితే సంతోషిస్తాము, లేకపోతే బాధపడతాము. సో ఈ విధంగా డ్యూయల్టీస్ లో ఉండిపోతాం అనమాట. అందుకని ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారు అంటే మరి జీవిత కాలంలో ముసలితనంలో మేల్కొనటం కష్టం. చిన్న వయసులోనే మరి ఆ నచికేతుడు ఏ విధంగా అయితే మరి చక్కగా జ్ఞానాన్ని పొందాడో మరి యమధర్మరాజు నుంచి, ఆ విధంగా ప్రహ్లాదుడు ఒక ఆంజనేయ స్వామి ఎలా అయితే చిన్నప్పటి నుంచి కూడా మరి పొందితే మరి ఎంత బాగుంటుందో, సో అట్లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మ విద్య ముందు నేర్చుకోవాల్సిన విద్య ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఇదే కదా మనం కూడా చెప్తున్నది. మనం ప్రతిసారి ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాము, ఆత్మవిశ్వాసం అంటాము, మరి సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మ గౌరవం అంటాము. సో మరి ఇక్కడ ఆత్మ అన్నది నేను అన్నది తెలుసుకోకుండా ఇంకా అంటే వ్యక్తిత్వ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఫిజికల్ గానే మనం ఇంకా బాడీ మైండ్ దగ్గరే ఉండిపోతున్నాం కానీ దానికన్నా కింద ఇంటలెక్ట్ అలాగే మరి ఆ సోల్ లెవెల్కి వెళ్ళట్లేదు. సో ఆత్మ విద్యను ఎప్పుడైతే నేర్చుకుంటామో ఆత్మవిశ్వాసం ఆటోమేటిక్ గా ఉంటుంది. అది ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మ గౌరవం అంటే మరి ఆత్మ జ్ఞానం పొందిన వాళ్ళు ఎప్పుడు కూడా మరి వాళ్ళు చక్కగా ప్రపంచానికి అంతటి కూడా అన్ని లోక కళ్యాణం కోసమే చేస్తారు.
కేవలం లౌకిక విద్య నేర్చుకున్న వాళ్ళకి ఎక్కడ దాకా ఆగిపోతుందంటే వాళ్ళ సంపాదన, వాళ్ళ స్వార్థము, మరి డబ్బు సంపాదన, మళ్ళీ ఆ డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టాలి విలాసాలకి, వీటికే ఖర్చు పెడతారు. అలాగే కొంతమంది వాళ్ళు ఎంచుకునే జీవన భృతి విధానం ఏ విధంగా ఉంటుందంటే అవతల వాళ్ళకి హాని చేసే జీవన భృతిని కూడా వాళ్ళు మరి ఎంచుకోవడం జరుగుతుంది. మాంసాన్ని అమ్మటం కానీ, మద్యం వీటన్నిటి అమ్మటం కానీ. సో ఇవన్నీ వేరే వాళ్ళ జీవితాల్లో, డ్రగ్స్ వేరే వాళ్ళ జీవితాలకి ఇవి హాని చేసేవిగా కూడా ఉంటాయి. సో మరి ఎక్కడ ఆత్మకి గౌరవం ఎక్కడ ఉంటుంది అక్కడ? సో వేరే వాళ్ళకి హాని ఉంటుంది, వీళ్ళు చేసేది అదే. అసలు ఆత్మ అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. ఆత్మ విశ్వాసం ఏం తెలుస్తుంది, ఆత్మ గౌరవం అంటే ఏం తెలుస్తుంది? సో ఆ తీసుకునే డెసిషన్స్ అన్ని కూడా ఎంతసేపు స్వార్థపరంగా మనల్ని ఆ గ్రీడీనెస్ తోటి మరి అట్లా ఉండటం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఆత్మ విఘ్నించి మొదలు పెట్టామో అన్ని కూడా లోక కళ్యాణ కార్యక్రమాలు, వాళ్ళు చక్కగా వాళ్ళకి మంచి, మరి లోకానికి కూడా మంచి జరుగుతుంది. సో అట్లాగా లౌకిక విద్యలే కాకుండా మరి చక్కగా ఈ విద్యలు నేర్చుకోవాలి అని మరి ఆదిశంకరాచార్యులు వారు చెప్తూ, మరి ప్రకృతి ఎప్పుడూ కూడా మరి శాశ్వతము అశాశ్వతము ఈ రెండింటి కలయిక. ఏ విధంగా అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక సినిమాకి వెళ్ళాం. సినిమాకి వెళ్తే ఫస్ట్ మనకి ఏం కనిపిస్తుంది అక్కడ? ఖాళీగా ఉన్నప్పుడు తెర కనిపిస్తుంది. సో తెర పైన సినిమా వేస్తారు. సినిమా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మనము ఆ సినిమా చూస్తూ అందులో క్యారెక్టర్స్ లో లీనమైపోతూ, మరి దాంట్లో మనం వాళ్ళు ఆనందపడితే మనం ఆనందపడతాం, వాళ్ళు దుఃఖపడితే మనము దుఃఖపడతాము. సో మరి అందులో చాలా లీనమైపోతాం. మళ్ళీ స్టాప్ అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ బొమ్మ ఉండదు, తెర ఉండదు. ఇక్కడ శాశ్వతంగా మనకు కనిపిస్తున్నది ఏంటి? తెర. ఆ తెర మీద బొమ్మలు వచ్చి వెళ్ళిపోతాయి. సో అదే విధంగా మనం కూడా ఈ లోకంలోకి మరి శాశ్వతమైన ఉన్న తెర లాంటిది ఆత్మ పదార్థం అనేది, తెర లాంటిది. సో మరి ఈ మధ్యలో వచ్చిపోయే ఈ క్యారెక్టర్లు అన్నిట్లో మనం మధ్యలో ఏంటంటే లీనమైపోతున్నాం. సో లీనమైపోయి ఇదే మనము, ఇదే జీవితం, దీన్ని మించి లేదని అనుకుంటున్నాం. సో మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. సో మళ్ళీ వెళ్ళటం రావడం జరుగుతోంది కానీ ఏదైతే తెర మీద ఇదంతా ప్రదర్శించబడుతోందో దాని మీద మన దృష్టి లేదు, శాశ్వతమైన ఆత్మ పదార్థం మీద దృష్టి లేదు. సో అందుకని మనకు ఆదిశంకరాచార్యులు వారు ఏమంటున్నారంటే మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదంతం ప్రవిశ విదిత్వా. సో ఈ విషయం బ్రహ్మపదంత్వం ప్రవిశ విదిత్వా అంటే ఏంటంటే ఆ బ్రహ్మ పదం ఏదైతే ఉందో, నిత్యమైన బ్రహ్మస్థానం అంటే ఆత్మ పదార్థం ఏదైతే ఉందో దాన్ని త్వం అంటే నువ్వు, విదిత్వ గ్రహించిన వాడివై, ప్రవిశ అంటే అందులో ప్రవేశించాలి తెలుసుకొని. ఇదంతా కూడా మాయ. సో మాయ అంటే ఇందాక మనం ఏమనుకున్నామో మరి ఆ ఏదైతే కనిపిస్తోందో మనకి ఫిజికల్ ఐస్ తోటి, ఏదైతే అశాశ్వతమో అదే శాశ్వతం అనుకుంటున్నాము, శాశ్వతమైన ఆత్మ పదార్థం మనకి తెలియదు, అది లేదనుకుంటున్నాం. సో ఆ మాయ అంటే ఇది ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఉల్టాగా కనిపిస్తూ ఉంటుంది. ఆత్మజ్ఞానం లేనప్పుడు ప్రతిదీ కూడా మనకి తల్లకిందులా కనిపిస్తూ ఉంటుందండి. సో సరిగ్గా చూడలేము, దృష్టి అనేది సరిగ్గా ఉండదన్నమాట. సో ఆ విధంగా మరి సదా స్ఫురణలో ఉంచుకోవడమే బ్రహ్మపదంలో ప్రవేశించడం. ఏది? ఈ ప్రకృతి అంతా కూడా ఎప్పుడు కూడా నిత్యం మారుతూ ఉంటుంది. ఇందులో మార్పే శాశ్వతం. అన్నీ మారిపోతూ ఉంటాయి క్షణక్షణం కూడా. సో ఇప్పుడున్నది తర్వాత ఉండదు. సో దీన్ని తెలుసుకొని ఏ మార్పు లేనిది నిత్యమైనది సత్యమైనది ఏది అంటే ఆత్మ బ్రహ్మ పదార్థం మాత్రమే సత్యమైంది అని తెలుసుకొని ఆత్మజ్ఞానంలో, ఆ బ్రహ్మజ్ఞానంలో ప్రవేశించు నువ్వు అని చెప్పి మనకి బ్రహ్మ పదంతం ప్రవిశ విదిత్వ గ్రహించుకొని దానిలో ప్రవేశించమని మనకి చెప్తూ ఉన్నారనమాట ఆదిశంకరాచార్యులు. సో వాస్తవాన్ని మర్చిపోతే ఏమవుతుంది అంటే అధోగతి అవుతుంది. సో వాస్తవం మరచిపోకుండా మరి మనం సాధన చేస్తూ ఆ స్థితిని పొందితే ఊర్ధ్వగతే ఉంటుంది. ఊర్ధ్వగత అధోగత, మరి అనిత్యమా నిత్యమా, శాశ్వతమా అశాశ్వతమా, ప్రతి క్షణం కూడా మనమే దాన్ని చూస్ చేసుకుంటూ ఉంటాం. నిత్యమైన సత్య వస్తువు కోసం సాధన చేస్తూ ఉంటే దాన్నే పొందుతావు. లేదా కోరికల్లో కొట్టుకుపోతూ అనిత్యమైన దాన్నే మనం దాన్నే మనం చూస్ చేసుకుంటే
అదే వస్తుంది ప్రతి క్షణం. అది మన ఎప్పుడు కూడా వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. దాన్ని మనమే సెలెక్ట్ చేసుకుంటూ మనమే దాని అనుభవాన్ని తీసుకుంటూ మనం దాన్ని పొందుతాం, కానీ అక్కడ ఎవరు ప్రత్యేకంగా మరి చేసేది ఏమీ ఉండదు. సో మనం ఏది సెలెక్ట్ చేసుకున్నామో అదే మనకి తిరిగి వస్తుంది. సో అది అందుకని ప్రజ్ఞ అంటే ఏదైతే ఆత్మ అభ్యాసం ఉందో, సో దాన్ని భజగోవిందం, సో ఆ దాన్ని మనము ఆత్మ విద్యను నేర్చుకోవాలి అని చెప్తూ మనకి ఆదిశంకరాచార్యుల వారు చెప్తున్నారు అనమాట. అంటే ఆదిశంకరాచార్యుల వారు మనకి భజగోవిందం శ్లోకాలు అన్నిటిలోనూ కూడా మరి లైఫ్ యొక్క అన్సర్టనిటీ గురించి, ఇందాక మనం చెప్పుకున్నట్టు అశాశ్వతంగా ఈ అన్ని మారిపోతూ ఉండే క్షణ ఈ అన్సర్టనిటీ గురించి చెప్తున్నారనమాట. ఇంకో శ్లోకంలో కూడా చూద్దాం ఏం చెప్తున్నారు. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతో పునరాయాతః కాలక్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచత్యాశావాయుః దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతో పునరాయాతః కాలక్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచత్యాశావాయుః. అంటే దినయామిన్యో అంటే దినము, అలాగే పగలు రాత్రులు, అలాగే సాయం ప్రాత సమయాలు, ఆ శిశిరము అంటే ఆ వసంతకాలము, ఋతువులు, ఇవన్నీ కూడా పగలు రాత్రి ఉదయం సాయంత్రం ఈ ఋతువులు అన్నీ కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటుంది. సో అది ఆ కాలం అనేది క్రీడలాగా జరిగిపోతూ ఉంటుంది అనమాట. అయినా కూడా మనిషి ఆశల్ని వదులుకోలేకపోతున్నాడు. అంటే ప్రతి క్షణము ఉన్న ఈ అన్సర్టనిటీస్ ని చూస్తూ కూడా ఇదేదో శాశ్వతం అన్నట్టుగా మరి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నట్టుగా ఉంటూ ఉంటాయి. అలాగే మనకి తెలుసు ఈ ఈ కాలాలు ఋతువులు అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. కాలం అనేది ఎప్పటికీ ఆగదు, అది ఎప్పుడు కూడా అట్లాగే. ఆయువు ఎప్పుడు మనది ఏమవుతూ ఉంటుంది, రోజు రోజుకి ఆయుష్ తగ్గుతూ ఉంటుంది, తరిగిపోతూ ఉంటుంది. ఒక్కొక్క బర్త్డేకి మన ఆయుష్ మరి తగ్గుతూ ఉంటుంది, మనం మరణానికి చేరువవుతూ ఉంటాం అన్నమాట. అంటే ఈ ఆయుష్ ఈ శరీరంలో, మనం ఈ భూమండలంలో మన శరీరం తీసుకుని వచ్చినప్పుడు అది లిమిటెడే కదా, మరి ఎప్పుడప్పుడు వెళ్ళక తప్పదు కదా. ఈ భూమండలంలో నిర్ణయించుకున్న సమయం ఇది. ఆయుష్ అంటేనే ఈ శరీరంలో ఈ భూమండలంలో మనం ఎంతకాలం ఉండాలి అన్నది నిర్ణయించుకున్న సమయం. అంటే ఇప్పుడు క్రికెట్ ఆడుతుంటారు, వన్డే మ్యాచ్ ఆడుతున్నప్పుడు సమయం అయ్యే కొద్దీ ఏమవుతుంది, బంతులు తగ్గిపోతూ ఉంటాయి, వేస్తూ ఉంటారు, బంత్ వేస్తూ ఉంటారు. మరి ఆ ఓవర్లు అయ్యే కొద్దీ కూడా మరి అవి ఆ వన్డే మ్యాచ్ లో తగ్గిపోతూ ఉంటాయి. చివరికి వెళ్ళేస్తుంది ఆట ముగింపు వచ్చేసరికి మరి అది ఓటమా గెలుపా మరి అనేది తేలిపోతుంది. సో అట్లాగే మన లాస్ట్ వికెట్ లాస్ట్ బాల్ దగ్గరికి వచ్చేసరికి మనం ఆత్మజ్ఞానం గనక సాధన ఉండి ఆ ప్రజ్ఞ సాధన లేకపోతే, ఆ ప్రజ్ఞ లేకపోతే ముగింపు సమయానికి మరి ఓటమి తప్పదు. సో ఆ చివరి బాల్ దగ్గరికి వచ్చేసరికి మనము లాస్ట్ ఓవర్లో ఆడాలంటే ఎన్ని ఆడతాం, ఎన్ని పరుగులు తీస్తాం లాస్ట్ ఓవర్లో, ఆ జాగ్రత్త మొదటి నుంచి ఉండాలి. సో మొదటి నుంచి లేకపోయినా కనీసం మధ్య నుంచి అన్నా స్టార్ట్ చేస్తే ఎంతో కొంత మనము ఆ విద్యను నేర్చుకోగలుగుతాం అనమాట. సో మరి అట్లాగే కాలక్రీడతి గచ్చత్యాయుః తదపిన ముంచత్ ఆశావాయుః అని చెప్తున్నాను. అంటే అత్యాశ వల్ల మనకి ఏదైతే ఆ గ్రీడినెస్ అత్యాశ అనేది ఉందో, ఆయుష్ తగ్గిపోతున్నా కూడా ఆ మరి ఇదే శాశ్వతం అనుకుంటూ మరి పొందాల్సిన ఆ శాశ్వతమైన ఆనందాన్ని మనం పొందదాన్ని చూడలేకపోతున్నాం దాన్ని. సో మరి ఆ అత్యాశ వాయువు ఏదైతే ఉందో అది శమించాలి అంటే మరి దానికి మార్గం ఏంటంటే మామూలే. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, కాతే కాంతా ధనగత చింత, వాతుల కిం తవ నాస్తి నియంత, త్రిజగతి సజ్జన సంగతి రేఖ,
భవతి భవార్ణవ తరణే నౌక. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కాతే కాంత ధనగత చింత. నువ్వు ఎంతసేపు కూడా భార్య గురించి, పుత్రుడు గురించి, ధనాన్ని గురించి ఎందుకు అంత చింతిస్తున్నావు నువ్వు? మరి ఇవన్నిటిని కూడా పుట్టించిన ధర్మ పరిపాలన చేసే ఆ యొక్క క్రియేటర్ లేదా అనుకుంటున్నావా? మరి నువ్వు మరి ఈషణత్రయం దీంట్లో పడిపోయి మనిషి మరి ఈ ఈషణత్రయం అంటే ఏంటంటే ఆ ధనేషణ ఏదైతే ఉందో ధనాన్ని గురించి, పుత్రేషణ అంటే పుత్రుల గురించి, సంసారం పిల్లల గురించి. సో మరి ఈ ఈషణ త్రయం నుంచి నువ్వు ఎంతకాలం అలా బంధించుకొని ఉంటావు నువ్వు? మరి నువ్వు లేకపోతే వాళ్ళు ఏమైపోతారో అనే బాధలో ఉంటూ మరి ఈ ఇక మృత్యు వరకు వస్తూ ఉన్నా కూడా, ఇంకా చనిపోతూ ఉన్నా కూడా మరి ఈ ఆస్తిని గురించి దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు కానీ మరి ఆ బంధనాల్లో నువ్వు చిక్కుకుంటున్నావు అని చెప్తూ మరి చెప్తున్నారనమాట. సజ్జన సాంగత్యం ఒక్కటే మరి, ఒక్కదాన్ని ఇది ఆశ్రయిస్తే నువ్వు మరి ఈ మూడు లోకాల్లో కూడా దాన్ని మించిన మార్గం లేదు అని చెప్తున్నారు. సజ్జన సాంగత్యము అంటే ఏంటంటే సత్సంగం, సత్యం తెలిసిన జనులతోటి సాంగత్యం. సో అక్కడ మనం సజ్జన సాంగత్యం, సత్యం మనకి పూర్తిగా మనం సత్సంగం అంటే మన ఆత్మతో మనం కూడుకొని ఉంటే అది సత్సంగం. సజ్జన సాంగత్యము అంటే ఆ సత్యం తెలుసుకున్న జనులు ఎవరైతే ఉన్నారో మరి ఆ యోగులతోటి వాళ్ళతోటి మరి కూర్చున్నప్పుడు వాళ్ళ యొక్క ఆత్మానుభవాల్ని, వాళ్ళ సాధనా విషయాల్ని మనకి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు కదా. సో మరి అది ఒక్కటే నిన్ను ఆ మూడు జగాల్లోనూ కూడా నిన్ను దాటించేది, ఇంతకు మించిన మూడు లోకాల్లో ఇంకో మార్గం లేదు. సో అని చెప్తూ మనకి చెప్తున్నారనమాట. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక అని చెప్తున్నారు అనమాట. అలాగే మరి ఇంకోటి, జీవితం అతిశయ చపలం అంటున్నారు. ఇందాక చెప్పినట్టే ఎట్లా ఉందంటే జీవితం అనేది ఎట్లా ఉంటుందంటే, నళినీదళగత జలమతి తరళం తద్వజ్జీవితం అతిశయ చపలం విదివ్యాద్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం. నళినీదళగత జలమతి తరళం అంటే ఆ తామర ఆకు మీద ఒక నీటి బొట్టు పడితే ఏమవుతూ ఉంటుంది, అది అట్లా ఇట్లా ఇట్లా అట్లా ఊగుతూ ఉంటుంది కదా. సో అలాగే నీ జీవితం కూడా చాలా చంచలమైనది, ఎప్పుడు కూడా మరి ఆ రోగాలతోటి, అభిమానాలతోటి, శోకాలతోటి నిండి ఉంటుంది అని చెప్పేసి తెలుసుకోమంటున్నారు అనమాట. అంటే ఈ లోపల చైతన్యం మనది ఏదైతే ఉందో, ఆ లోపల ఆత్మ పదార్థం ఏదైతే ఉందో ఆ ఉన్నంత వరకు కూడా చక్కగా తళతళ మెరుస్తూ ఉంటుంది. మరి ఎప్పుడైతే అది విడిచిపోతుందో, మరి బాడీలో నుంచి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో ఆ శ్వాస అనేది మరి అప్పుడు ఆ చైతన్యం ఉన్నంత వరకే నీకు శరీరం ఉంటుంది. ఎప్పుడైతే విడిచిపోతుందో, అది ఎప్పుడు విడిచిపోతుందో ఎవరు చెప్పలేరు. అందుకే శరీరం కూడా ఎప్పుడు ఈ వ్యాధుల చేత, ఈ అభిమానాలు, అహంకారాల చేత పూర్తిగా నిండిపోయి ఉంటుంది, మన అంతా కూడా శోకంతో ఉంటుంది అని మరి చెప్తూ ఇలా నిలకడ లేకుండా ఊగిసలాడుతూ ఉంటుంది అనమాట. ప్రశాంతంగా సుస్థిరంగా ఉండవలసిన మానవ జీవితం వ్యాధులతోటి వీటితోటి నిండి ఉంటుంది. నింపుకుంటున్నాం మనమే. ఎందుకు అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోలేక, ఆ జ్ఞానాన్ని మనము సాధన చేయకుండా మరి ఆ టైం అంతా ఎలా వేస్ట్ చేస్తున్నాం అని చెప్పి అస్తవ్యస్తంగా చేసేసుకుంటున్నాం, మరి వ్యర్థం చేసుకుంటున్నాము. మరి అందుకే ధ్యానం చేయండి, భజగోవిందం చేయండి అని చెప్తున్నారు అనమాట. అలాగే ఇంకోటి, మనకి ఆదిశంకరాచార్యులు వారు ఈ ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మము మోక్షం వదిలేసి పూర్తిగా అర్ధకామాల్లో మునిగిపోతే, అర్థము అంటే సంపాదన, ఆ సంపాదన అలాగే మరి ఉమ్, కోరిక, ఈ కోరికలు తీర్చుకోవడం, సంపాదన సంపాదించేసి ఎర్నింగ్ కన్సంప్షన్, సంపాదించడం, సంపాదించిన దాని బంగారం కొనుక్కోవడం, బట్టలు కొనుక్కోవడం, రకరకాల విలాసాలు, షికార్లు, ఇవన్నీ ఏంటంటే పూర్తిగా వీటిలోనే మునిగిపోతున్నాం. ఇటు ధర్మం
ఆత్మధర్మాన్ని పాటించట్లేదు. ఎప్పుడైతే మనం ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకున్నామో ఆత్మధర్మంలో ఉంటామో, సో ఈ అర్ధకామాలు ఏవైతే ధనాన్ని గాని మరి కోరికలను గాని ఆ, ఒక యుక్త మార్గంలో ఒక యుక్తంగా చేస్తాం. ఏది ఎక్కువ కాదు తక్కువ కాకుండా ఒక మధ్య మార్గంలో జరుగుతూ మరి మోక్ష సాధన వైపు వెళ్ళడం జరుగుతుంది. ధర్మంతో కూడిన అర్థము, ధర్మంతో కూడిన కామం, కోరిక ఉన్నప్పుడు అది మోక్ష మార్గానికి దారి తీస్తుంది. ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మం వదిలేసేసాం, ఇంకా మోక్షం అయితే అసలు దాని గురించి పత్తానే లేదు. మధ్యలో అర్ధకామాలను పట్టుకుని వేళ్లాడుతూ ఉంటే జీవితం ఎట్లా మరి అస్థిరంగా మరి అస్తవ్యస్తంగా అవుతుంది అని చెప్తూ మనకి ఈ ధర్మార్థ కామ మోక్షాల్లో అర్ధకామాల పట్ల ఏ విధంగా మనం వ్యవహరించాలి, అది ఎంత అన్సర్టనిటీనో మనం తెలుసుకుంటూ ఆత్మ జ్ఞానము గోవింద భజన చేస్తూ ఆత్మ ధర్మాన్ని మనం నిర్వర్తించినప్పుడు మోక్ష మార్గం వైపు వెళ్తాము అని చెప్పడానికే మనకి చెప్తూ మళ్ళీ ఈ ధనాన్ని గురించి చెప్తున్నారనమాట. యావద్విత్తోపార్జన సక్త స్థావన్ నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జర దేశే వార్తాం కోపి న పృచ్చతి గేహే యావద్విత్తోపార్జనసక్త స్థావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జర దేశే వార్తాం కోపి న పృచ్చతి గేహే. యావద్విత్తోపార్జన సక్తః అంటే సక్త అంటే యావత్ అంటే ఎంత వరకు, విత్తం అంటే ధనాన్ని సంపాదించడంలోనే ఆసక్తి. నువ్వు సంపాదన పడు ఉన్నంత వరకు కూడా నీ వాళ్ళు నీ పరివారం అంతా కూడా నిన్ను ఆశ్రయించి ఉంటారు, ఎంతో బాగుంటుంది అంతా కూడా. అలాగే మరి వృద్ధాప్యంలో వచ్చేసిన తర్వాత దేహం శిథిలమై శక్తిహీనమైనప్పుడు అప్పుడేంటి నీ పరిస్థితి? మరి అప్పుడు ఏమవుతుంది? పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాంకోపిన పృచ్చతి గేహే అంటున్నారు. అంటే మరి ఎంత సంపాదించిన వాళ్ళైనా శక్తి ఉన్నంత వరకు మరి అభిమానంతో ఉంటారు. ఆ శక్తి పోయిన తర్వాత శిథిలమైన తర్వాత మరి మరి పైకి ఏదేదో ఉంటాం కానీ ఎప్పుడు వీడిని పంపించేద్దామా, తెరిపిన పడదామా అన్నట్టు ఉంటుంది ఆ ముసలితనం అనేది. ఆ ఇంకా 80 ఏళ్ళు 90 ఏళ్ళు దాటే కొద్దీ శరీరం శిథిలమయ్యే కొద్దీ మరి అలా అనిపిస్తుంది అందరికీ కూడా. సో అందుకని మొత్తం ధన సంపాదన మీదే యావంతా పెట్టకుండా, సో మొత్తం అంతా దాని మీదే అవ్వకుండా ఆత్మజ్ఞానాన్ని సంపాదించు. ఆత్మ జ్ఞాన ధనం ఏదైతే ఉందో జ్ఞాన ధనాన్ని సంపాదించమని చెప్తున్నారనమాట. మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చేతం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమాతే మూఢజహీ ధనాగమ తృష్ణ. అంటే ఇక్కడ శరీరయాత్ర గడపడానికి ధనం కావాలి, ధనం లేనిదే లోకంలో ఏమీ లభించదు. ధనమూలం ఇదం జగత్, అది కరెక్ట్. కానీ అందుచేత మనకి ఇక్కడ శంకరాచార్యుల వారు ఏమంటున్నారంటే ధనాన్ని ఉపయోగించవద్దు అనట్లేదు, వస్తున్న ధనాన్ని తోసివేయమని చెప్పడం లేదు. అయితే మూఢజహి ధన ఆగమ తృష్ణ అంటే ఏంటంటే ఇంకా ఇంకా కావాలి, ఇంకా ఇంకా వస్తూనే ఉండాలి, ధనం వస్తూనే ఉండాలి. ఆ తృష్ణ ఏదైతే ఉందో దురాశ, ఆశ ఏదైతే ఉందో దురాశ, ఆశ కాదుగా ఇక్కడ దురాశ గురించి తృష్ణ, బుద్ధుడు కూడా మనకు అదే చెప్తాడు. సో దుఃఖానికి మూల కారణం తృష్ణ ఏదైతే ఉందో దురాశ. ఆ కురు సద్బుద్ధి మనసి వితృష్ణ, బుద్ధి సరిగ్గా పెట్టుకుని ఆ మనసుని సరిగ్గా పెట్టుకుని వితృష్ణం అంటే తృష్ణ లేకుండా దురాశని విడిచిపెట్టమంటున్నారు. ఏది అది ఎల్లబసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం. ఏదైతే నువ్వు మరి మంచి మంచి కర్మలు చేసి మరి
ఆ ఆనందం సంపాదించినప్పుడు దాని ద్వారా నువ్వు ఆనందంగా చక్కగా నువ్వు అనుభవించవచ్చు. కానీ అంటే ఇక్కడ తృష్ణ దురాశ అంటే నేను ఇప్పుడు ఒక 6,000 రూపాయల పని వరకు చేసి నాకు 6 లక్షలు కావాలని నేను కోరుకుంటే అది ఏమవుతుంది? సో దాన్ని నేను దురాశ పడటమే అవుతుంది. అంటే నేను పడిన కష్టం కన్నా కూడా ఎక్కువ సంపాదించాలనుకోవడం. అలాగే మరి రకరకాల వృత్తులు ఉన్నాయి. ఈ మంచి వృత్తులు చేసి కూడా సంపాదించవచ్చు కదా. కానీ మరి అవతల వాళ్ళకి మరి చెడు చేసే వృత్తులు ఎందుకు చేస్తున్నారు? మరి ఎందుకు అంటే దురాశ. మామూలుగా చేస్తే డబ్బు అంత రాదు గనక వీళ్ళు ఎందుకు కలుపుతున్నారు మరి ఆహారంలో వీటిల్లో? దురాశ. సో ఈ దురాశతోటి అవతల వాళ్ళ మరి శరీరము వాళ్ళది ఆరోగ్యాలు పాడైపోతున్నా కూడా మరి అది తృష్ణతోటే, దురాశే కదా వాళ్ళు చేస్తున్నది. సో ఇలాంటి ధన సంపాదించిన వాళ్ళు, మరి అట్లాగే ఆ ధన సంపాదనలో పాలు పంచుకుంటున్న వాళ్ళు, ఆ అలాంటి ధనం సంపాదించిన వాళ్ళ దగ్గర తింటున్న వాళ్ళు అందరూ కూడా కర్మ ఫలాన్ని అనుభవిస్తారు. కర్మలో భాగస్వాములు అవుతారు. సహాయం చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా మరి ఆ తృష్ణతోటి సంపాదించింది మరి ఆ పాపపు కూడే అవుతుంది. సో అది చక్కగా మరి సంపాదన నువ్వు ఎంత ఉమ్, కష్టపడ్డావో మరి దానితోటి సుఖంగా ఆనందంగా ఉండవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి దురాశని వీడిపో, డబ్బు 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 అని ఎంతసేపు కూడా ఈ ధనేషణ ఏదైతే ఉందో ధనతృష్ణని మరి సత్యమైన బుద్ధితోనే దాన్ని మనము మరి దాని నుంచి బయటపడతారు అని చెప్తున్నారంట మనకి. సద్బుద్ధితో ధ్యానం ద్వారా మరి భజగోవింద ద్వారా మరి మనము ఆత్మ భజన ద్వారా ఆత్మ జ్ఞాన సాధన ద్వారా దీని నుంచి బయటపడవచ్చు అని చెప్తున్నారు. అలాగే మనకి ఇందాక చెప్తున్నాం కదా, యావద్విత్తో పశ్చాజ్జీవతి జర్జర దేహే, అది ఉన్నంత వరకే. ఏది? మన శరీరంలో ఆ ప్రాణవాయువు. యావత్ పవనో నివసతి దేహే తావత్ రుచ్యతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్య బిభ్యతి తస్మిన్ కాయే యావత్ పవనో నివసతి దేహే తావత్ రుచ్యతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్య బిభ్యతి తస్మిన్ కాయే. ఎంత చక్కగా చెప్తున్నారంటే ఆదిశంకరాచార్యుల వారు. మరి శరీరంలో మనకి ప్రాణం ఉన్నంత వరకే కదా ఇంట్లోని వాళ్ళు కానీ ఎవరైనా కుశలం అడుగుతారు. ప్రాణం పోయి మరి దేహం ఈ శివం కాస్త శవం అయినప్పుడు మరి ఆ శరీరాన్ని బయట పెట్టమంటారు. అది శరీరం కూడా అనరు, పేరు కూడా పెట్టరు. ఇప్పుడు శ్యామల పోయిందంటే శ్యామలాని బయట పెట్టమనరు, ఆ బాడీని తీసి బయట పెట్టమంటారు. సో ఎప్పుడైతే ఈ శరీరం ఉన్నంత వరకు శ్యామల అని పిలుస్తారు. శ్యామలాలో నుంచి ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో శ్యామల శ్యామలాన్ని బయట పెట్టమంటారు, శరీరాన్ని బయట పెట్టమంటారు. సో అట్లాగా శరీరంలో నుంచి ఆత్మ ఒక్కసారి వెళ్ళిపోయిందంటే అది శవమే అవుతుంది, ఆ శవం కాస్త వెళ్ళిపోతే. సో అందుకని ఆ ప్రాణవాయువు ఉన్నంత సేపు అలా ఉంటుంది. గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఇంట్లోని వాళ్ళు కూడా ఎంత ప్రేమగా ఉన్న వాళ్ళైనా దాన్ని బయట పెట్టాలి, తర్వాత దాన్ని కాల్చటమో పూడ్చిపెట్టడమో చేయాల్సిందే. సో అందుకని శరీరం యొక్క తత్వం తెలుసుకోమంటున్నారు, దాని అశాశ్వత తత్వాన్ని తెలుసుకోమంటున్నారు. శవంగా మారిన తర్వాత అంతవరకు కౌగులించుకున్న వాళ్ళు కూడా మరి భయభీతురాలే అవుతారు. సో అట్లాగా అది అత్యంత సహజము, అది కూడా సహజమైన విషయమే కదా అంటున్నారు. చక్కగా చిన్న వయసులోనే మరి చక్కగా దృఢంగా ఉన్నప్పుడే మన శరీరం మరి ఇంకా అది సౌరూపం దాల్చకుండా ఉన్నప్పుడే ఆ చక్కగా ప్రాణవాయువుని గమనిస్తూ మరి ఆనాపానసతి ధ్యాన విధానము చేయడం ద్వారా మనిషి మరి శాశ్వత చక్కగా స్థిర మరి శాశ్వత శివరూపుడు అవుతాడనమాట. సో అందుకే ప్రాణాయామం ప్రత్యాహార నిత్య వివేక విచారం ప్రాణాయామం
ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం పూర్వవధానం మహదవధానం. మనకి చక్కగా ఆశంకరాచార్యులు వారు అన్సర్టనిటీని గురించి ఒక్కొక్క శ్లోకంలో మనకి ఆ ధర్మం గురించి, ఆ అర్థం గురించి, డబ్బు గురించి, సంపాదన గురించి చెప్తున్నారు. కోరికల విషయాల్లో ఎలా చెప్తూనే దానికి సొల్యూషన్ కూడా నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తున్నారు. సో మరి ఈ ప్రాణం వెళ్ళిపోగానే మరి శవం అవుతుంది. మరి ఏం చేయాలి అంటే ఆ ప్రాణం ఉన్నంత వరకు మనం ప్రాణాయామం ప్రత్యాహారం, అంటే ప్రాణాయామం అంటే చక్కగా ప్రాణ వృత్తిని గమనించడం, మనలో ఉన్న చక్కగా ఆ మనస్సు అనేది మనకి దీపం లాంటిది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు మరి చక్కగా సాగుతున్నప్పుడు అవి ఏమవుతుందంటే ఆ మనస్సు గాల్లో దీపంలాగా చెదిరిపోతూ ఉంటుంది. అందుకని దాన్ని ఏకాగ్రం చేయాలి అంటే మరి ఆ శ్వాస చక్కగా గమనించటం ద్వారా ఆ మనసుని మరి వచ్చిపోయే ఆలోచనలు ఏవైతే ఉన్నా వాటిని గమనిస్తూ గమనిస్తూ ఒక సాక్షిగా గమనిస్తూ ఉన్నప్పుడు మనము ఆ ఎరుకతో ఉంటూ వాటి పట్ల మరి వాటితో పాటుగా మనం పరిగెత్తకుండా, దాన్ని ఏమీ నిరోధించకుండా మరి ఒక సాక్షిగా కూర్చుని మరి అన్నిటిని గమనిస్తూ ఉన్నప్పుడు మనకి చక్కగా ఆ మనసు నిశ్చలం అవుతుంది అనమాట. సో అంతే ప్రత్యాహారం అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రయత్నపూర్వకంగా మనసు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఆలోచనలప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ శ్వాసను గమనించాలి. మళ్ళీ మళ్ళీ కూడా మనం దాన్ని గమనిస్తూ గమనిస్తూ మన అంతర్ముఖంగా ప్రయాణం మన మన లోపలికి మనం ప్రయాణం చేస్తూ ఒక సాక్షిభావ స్థితిలో ఉంటూ ఎప్పుడైతే ఉంటామో అప్పుడు అది అలా నిలుపుతూ అలా ఉండడమే ప్రత్యాహారం అని చెప్తున్నాం. అట్లా తీసుకొని మరి కాస్మిక్ ఎనర్జీ అప్పుడు మనకి ఆ ప్రాణశక్తి, విశ్వమయ ప్రాణశక్తి ఏదైతే ఉందో దానిని మరి ప్రత్యాహారం, ఆహారం అంటే నోటితో తినే ఆహారం, ప్రత్యాహారం ప్రతి ఆహారం అంటే నోటితో తీసుకోవడం కాకుండా విశ్వమయ ప్రాణశక్తిని మరి మనం బ్రహ్మరంధ్రం ద్వారా తీసుకోవటం జరుగుతుంది. అది ప్రత్యాహారం. ప్రాణాయామం చేయడం ద్వారా ప్రత్యాహారం. నిత్య అనిత్య వివేక విచారం. ఇందాక వరకు మనం అదే కదా చెప్పుకున్నాం, నిత్యమైనది ఏది, అనిత్యమైనది ఏది. సో మనకు ఆప్షన్స్ రెండు ఉన్నాయి, ఏ ఉంది, బి ఉంది. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందో తెలుసు, నిత్యం సెలెక్ట్ చేసుకుంటే అనిత్యం. బి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే దానికి రిలేటెడే మనం రిజల్ట్ ను పొందుతాం. నిత్యమైన దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని సాధన చేస్తే నిత్యమైన సత్యమైన వస్తువు మరి ఆ ఆ బ్రహ్మానందాన్ని మరి ఆ బ్రహ్మ పదంతం ప్రవిశ విదిత్వ అన్నారు. సో మరి బ్రహ్మ మనకి క్రియేట్ చేసినప్పుడు, మనకి సృష్టిని క్రియేట్ చేశారు క్రియేటర్. మనం రకరకాల క్రియేట్ చేసినప్పుడు మనకు వస్తువులు కానీ, విషయాలు కానీ, జ్ఞానం కానీ ఇవన్నీ క్రియేట్ చేశారు. సో ఇవి నేర్చుకోవడం వేరు, కానీ ఆ క్రియేటర్ని గురించిన జ్ఞానాన్ని పొందడం వేరు. సో ఇక్కడ ఆత్మ జ్ఞానంలో మనల్ని మనం తెలుసుకుంటూ బ్రహ్మతత్వాన్ని, క్రియేటర్ గురించి మనం తెలుసు, ఇవన్నిటిని క్రియేట్ చేసిన వాళ్ళ గురించి మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ. సో మనం క్రియేట్ చేసిన వాటిని అంటే ఒక అప్లికేషన్ ని వాడుకోవడం వేరు, కొత్తగా ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడం వేరు. సో అట్లా మనము ఒక క్రియేటర్ ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటూ మరి ఆ క్రియేట్ చేసిన వాటిని, విషయాల్ని, వస్తువుల్ని, వచ్చిపోయే వాటిని, వీటిని అవి అశాశ్వతం కదా మనకు తెలుసు, మనం ఇందాకే చెప్పుకున్నాం. సో వీటిని గురించి కాకుండా శాశ్వతంగా ఆయన ఎలా క్రియేట్ చేశారు వీటినన్నిటిని మరి. సో ఆ బ్రహ్మ పదం త్వం ప్రవిశ విదిత్వ, ఆ శాశ్వతమైన సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మరి దాన్ని గురించి నా సత్యం కూడా మనం తెలుసుకుంటాం అన్నమాట. సో అట్లాగే మరి ఇక్కడ మనం ప్రత్యాహారం, నిత్యానిత్య వివేక విచారం, ఆ నిత్యమైనది ఏది, అనిత్యమైనది ఏది అన్నది వివేకంతో విచారం చెయ్యాలి అని చెప్తున్నారు. విచారం చేయాలి. జాప్య సమేత సమాధి విధానం అంటే, జాప్య సమేత అంటే ఈ విధమైన సాధనతోటి కూడిన సమాధి విధానం, అంటే సమాధి స్థితిని అందుకునే పద్ధతి. అవధానం అంటే ఏకాగ్రతతో, మహత్ అవధానం అంటే, మహా అవధానం అంటే గొప్పదైన ఏకాగ్రతతో, గురువు అంటే చెయ్యాలి. సో ఇదే చెయ్యాల్సింది. ఏం చెయ్యాలి, ప్రాబ్లం చెప్పారు, సొల్యూషన్ కూడా మనకి ప్రాణాయామం, ప్రత్యాహారం, ఆ వివేక విచారాలు. మామూలుగా మనం కళ్ళు తెరుచుకుని ఉన్నప్పుడు, అది కళ్ళు మూసుకుని మనం చేస్తున్నప్పుడు ధ్యాన సాధన చేస్తాం. కళ్ళు తెరుచుకున్న తర్వాత మనం విషయాలను చూస్ చేసుకునేటప్పుడు
మరి అనిత్యమా అనిత్యమైన వివేక విచారాలతో అందుకే పత్రిజీ చెప్తారు ఆ మనల్ని గురించి మనం తెలుసుకోవడానికే ధ్యానం. ఆధ్యాత్మిక విద్య అంటేనే మనల్ని గురించి మనం తెలుసుకోవడానికి. సో మన ఆత్మ విద్య ఆధ్యాత్మిక విద్యలో మనం తెలుసుకునేది ఏంటంటే మనము అనుభవిస్తున్న విషయాలు దేనికైనా కానీ నేను జీవితంలో పొందుతున్న అన్నిటికీ మనమే కారణం. ఎందుకంటే ఆ సెలక్షన్ మనమే చేసుకున్నాం ప్రతి ఒక్క దాన్ని. సో ఆ సుఖానికైనా దుఃఖానికైనా మన దుఃఖాలకి మనమే కారణం. వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ విత్ అవర్ మనం ఏదైతే చూస్ చేసుకున్నామో ఆప్షన్స్ ద్వారా. సో మరి ఆ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మరి మనము రకరకాల మరి ఈ కామక్రోధ లోభ మోహ మదమాశ్రయ ఏవైతే ఉన్నాయో అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన మనము మరి ప్రభావితం అవుతూ చేస్తున్నప్పుడు మరి ఒక రకంగా ఉంటుంది. వాటి వలన ప్రభావితం లేకుండా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. సో ఇవన్నిటి కూడా లోభము మోహము మదము ఆశ్రయము వీటి వల్లనే మనము ఈ అనుభవిస్తున్న దుఃఖాలకి కారణం ఏంటి? మనలో ఉన్న కోరికలు కామం క్రోధం కోరిక తీరినప్పుడు కోపం లోభం మరి తీరిన తర్వాత నాకే ఉండాలి గ్రీడీనెస్ అది పక్కన వాళ్ళకి రాకూడదు దురాశ ఇంకా కావాలి అన్న దురాశ మోహం అంటే వచ్చిన దాని పట్ల ఇది నాకే చెందాలి ఇంకొకరికి చెందకూడదు దానితోటి ఒక స్టికీనెస్ దాంతోటి అటాచ్మెంట్ అతి మితిమీరిపోయే అతి మోహం అన్నమాట. మోహం మదం అంటే వచ్చిన తర్వాత నాకే ఉంది నేనే కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి ఆ, నన్ను మించిన వాళ్ళు లేరు అన్న ఒక గర్వం అహంకారంతో మదంతో తెచ్చుకున్న ప్రాబ్లమ్స్. అలాగే అసరేమంటే మనకుంటేనేమో అహంకారము లేకపోతేనేమో అసూయ. నా దగ్గర ఉన్నది వాడి దగ్గర ఉందే నా దగ్గర లేదే వాడి దగ్గర ఉంది ఇది అని అసూయ పొందడం. సో ఈ దుర్ ఈ ఇవైతే ఏవైతే ఉన్నాయో మనం గమనించుకుంటూ ప్రతి క్షణము వీటిలో దేంట్లో అయినా మనము ఇరుక్కున్నామా గమనించుకుంటూ ఈ ఎప్పుడైతే మనము ధ్యాన సాధన చేస్తూ ఉంటామో వీటి పట్ల ప్రతి క్షణం కూడా ఎరుకుతో ఉండటం అనేది జరుగుతుంది. సో ఆ ఎరుకతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం దాన్ని గమనించటం ద్వారా ఇది ఈ పరిస్థితిలో ఉన్నామని తెలుసుకుంటాం. సో కొంత బయటపడటానికి అవకాశం ఉంటుంది. లేనప్పుడు మరి అది ఒక అజ్ఞానంలో అది చేసేస్తూ ఉంటారు. మనం చేసిందే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటాము. మరి పూర్తిగా మనము బాధపడతాము పక్కన వాళ్ళని బాధ పెడతాము. సో మన దుఃఖాలకి కారణం అనుక్షణం కూడా మనం ఈ తీసుకున్న ఎంపికలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారానే మనం అనుభవిస్తాం. సో ఈ ఆధ్యాత్మికత అంతా కూడా మనకి ఫస్ట్ బోధపడేది ఏంటంటే వీటన్నిటికీ కారణం మనమే. సో వీ వీటిలో ఏ దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో వీటి వలన మనం ప్రభావితం అవుతూ మరి వాటిని మనం కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటున్నాము అన్న ఒక అది ఆ, మన అవతరాల మీద వేసేయడానికి లేదు. ఆధ్యాత్మికత అంతా కూడా ఆ తప్పు అంతా నీ వల్లే జరిగింది పక్కన వాళ్ళని ఆ నా వల్ల నేనంతా కరెక్ట్ ఉన్నాను పక్కన వాళ్ళని వాళ్ళ వల్లనే అంతా వచ్చింది అన్నది ఆధ్యాత్మికతలో ఫస్ట్ మనల్ని మనం మన వల్లనే వచ్చిందన్న సత్యాన్ని మనం తెలుసుకుంటాం. సో నువ్వు నమ్మావు నమ్మడం ఎందుకు నమ్మావు అంటే ఏదో కోరుకున్నావు నువ్వు అక్కడి నుంచి వాళ్ళ నుంచి ఆశించావు ఆశపడ్డావు కనుక నమ్మావు తప్పెవరిది. సో అట్లా ప్రతి ఒక్కటి కూడా మనము అవతలి వాళ్ళ మీద కాకుండా మనం నుంచి కరెక్ట్ చేసుకుంటూ మన దృష్టికోణాన్ని మనం మార్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది ఆ నిత్యాన్ని వివేకంతో విచారాన్ని మనం సాగిస్తూ ఉంటాము. అలాగే ఇలాంటి సమాధి విధానం పూర్వ అవధానం మహత అవధానం ఇలాంటి అవధానాన్ని మరి చేయమని చెప్తున్నారు. అట్లా ఇంకా ఏం చేయమని చెప్తున్నారు? అలాగే మరి మనకి భగవద్గీత కించిత గీత అంటారు. అలాగే గంగా జల కణికా పీత భగవద్గీత కించిదధీత గంగా జల కణికా పీత సకృదపి येन మురారి సమర్చ క్రియతే తస్యాయమేన న చర్చ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మరి ఎవరైతే భగవద్గీతను కొద్దిగా అయినా
అధ్యయనం చేస్తారో, ఎవరైనా గంగా జలాన్ని కనీసం ఒక బొట్టునైనా పానం చేశారో, ఇక్కడ కనీసం అనేది ఎందుకంటే మనం చిన్నపిల్లలకి చెబుతాం కదా, కొద్దిగా అన్నా చదువు, ఈ రోజు కొద్దిగా చదువు నాయన అని చెబుతాం కదా, అట్లా బతిమాలుతున్నట్టు కొంచెమైనా చదవండి అని ఎలా అయితే మనం పిల్లలకి ఈ రోజు కొద్దిగా అయినా చదువు, బాగా రాస్తామని ఎలా చెబుతాం, అట్లా ఆయన మనకి ప్రేమగా చెప్తున్నట్టుగా చెప్తున్నారనమాట. ఆ కొంచెమైనా అధ్యయనం చేసిన అంటే భగవద్గీతని మరి అధ్యయనం చేయాలి అంటే ధ్యానం భజగోవిందం చెప్తున్నారు, ధ్యానం చేయాలని. అలాగే మరి స్వాధ్యాయం మరి భగవద్గీత లాంటి పుస్తకాలు, మరి అలాగే విష్ణు సహస్రనామాలు లాంటి బుక్స్, మరి యోగులు రాసిన పుస్తకాలు వాళ్ళ జీవిత సారాల్ని, సో అలాంటి స్వాధ్యాయం చేయమని చెప్తున్నారు. అలాగే ఇందాక సజ్జన సాంగత్యం గురించి చెప్పుకున్నాం. సో వీటన్నిటికీ మరి చేయాల్సింది ఏంటి అంటే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, నిత్యానిత్య వివేక విచారం, ఇవన్నీ కూడా సొల్యూషన్స్ అన్నమాట. మన ఆత్మ జ్ఞానాన్ని సంపాదించాలి, ఆ బ్రహ్మ జ్ఞానం వైపు వెళ్ళాలి అంటే. సో దీని గురించి చెప్తున్నారు అనమాట. అలాగే గంగా జలాన్ని అంటే గంగా జలం అంటే అదేదో గంగాలో మునిగి కాస్త స్నానం చేసి వచ్చి అందరు బాటిల్లో పెట్టి తెచ్చుకున్న ఇది కాదు చెప్తున్నది. అంటే కేసరి ముద్రలో కూర్చున్నప్పుడు అంటే ఏంటంటే మనము ఆ చక్కగా ఆ ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు నిశ్చలంగా మరి ఆలోచన రహిత స్థితిలో కూర్చున్నప్పుడు మనకి ఆ విశ్వమయ ప్రాణశక్తి మనలో ప్రవహిస్తుంది. సో అది దాన్ని కాస్మిక్ ఎనర్జీని ఇక్కడ గంగా జలం అంటున్నారు. దాన్ని ఒక బిందువు అంటే కొంతైనా కాస్మిక్ ఎనర్జీని మనం పుచ్చుకున్న మరి అలాగే సకృదపి ఏన మురారి సమర్చ అంటే ఆత్మజ్ఞాన విషయాలు, దానికి సంబంధించిన విషయాలను గురించి జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చలు చేస్తూ అలాంటి సజ్జన సాంగత్యం చేసిన వాళ్ళని క్రియతే తస్య యమేనన చర్చ అంటే అలాంటి వాళ్ళకు గురించి యముడు అంటే చనిపోయిన తర్వాత అక్కడ మనతో చర్చ ఉండదు. అంటే నువ్వేం చేసావు, ఇది ఎందుకు చేసావు, అదెందుకు చేసావు అంటే అలా ఉండదు. ఎందుకంటే ఆత్మజ్ఞానం సంపాదించుకున్న వాళ్ళు మరి ప్రతిరోజు భగవద్గీత చదువుతారు, ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యంలో మరి ఆత్మ జ్ఞానం, ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొందిన వాళ్ళతోటి యముడికి యముడితోటి చర్చలు ఉండవు. అంటే వాళ్ళు మృత్యుంజయులే అవుతారు కాబట్టి ఎప్పుడూ ఆ బ్రహ్మానందంలోనే నిమగ్నమై ఉంటారు. అంటే భగవద్గీతలో 18 అధ్యాయాలు నువ్వే అప్పచెప్తే ప్రయోజనం ఏం లేదు అక్కడ, దాన్ని కంఠస్థం చేసి. సో అది జీవన విధానాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన ఒక యోగ శాస్త్ర గ్రంథం. మరి అది దానిలో ఉన్న సత్యాల్ని మనం అర్థం చేసుకుంటూ దాన్ని మనము యోగానుష్ఠానం అంటారు. అంటే ఏంటంటే మనము నిత్యానుష్ఠానంలో మన లైఫ్ లో ఇంప్లిమెంటేషన్ లో ఉంచుకోగలిగితే మనం తప్పక తరిస్తాము. అలాగే ధ్యాన అనుభవ ప్రసాదం ఏదైతే ఉందో మరి దాన్ని మనము బిందు మాత్రమైనా పొందితే మనం ధన్యులం అవుతాము అని చెప్పి జీవన్ముక్తులుగా ఉంటారని చెప్తూ మనకి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాల గురించి మరి చెప్తూ మరి ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళతో మరి ఈ భూమండలం నుంచి నిష్క్రమించిన తర్వాత మరి వాళ్ళని నిలబెట్టి గద్దించే వాళ్ళు ఎవరో ఉండరు, చర్చ చేసేవాళ్ళు. సో ఈ త్రిరత్నాల గురించి కూడా మనకి ఆది శంకరాచార్యులు వారు ఎంతో అద్భుతంగా చెప్పారు మాస్టర్స్. మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీతో మరి ఈ భజగోవిందంలో ఉన్న ఎంతో అద్భుతమైన విషయాలని కాసేపు మరి సజ్జన సాంగత్యం చేయగలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి మనకి ఇంత జ్ఞానాన్ని, ధ్యానాన్ని అందించిన మనందరి మైత్రేయ బుద్ధుడు బ్రహ్మర్షి పితామహ పత్రి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ మేడం.